ఆ రోజు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్టీ రామారావు ఎట్లా పరిచయం చూసారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది కాదు, ఎన్టీ రామారావు నాకు అప్పుడు గుర్తు కదా, అతను ఆ పుస్తకం వచ్చండి కదా, అది రాజీవ్ గాంధీ నన్ను వెంకట్ అని పిలవడంతో అక్కడ ఉన్న ఎన్టీఆర్ఐ కాదు పత్రికారులు అందరూ పరిశాన్ అయిపోయినారు. అంటే ప్రధానమంత్రి గారు వెంకటనారాయణను జర్నలిస్టును ఇంత ఇంటిమేట్గా గుర్తుపడతారు, ఆయన ఫస్ట్ నేమ్తో పిలుస్తున్నారని అట్లా అనమాట. అయితే ఇక ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అవతలికి వచ్చి పోతే అతనితో నడుస్తూ అతని ప్లేన్ దగ్గర పోయింది అనమాట. ఏదో చెప్తుండే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్చేసి అది చేయబోతున్నాను, నరసింహారావు గారు దాన్ని ఇన్ఛార్జ్ చేస్తున్నాను, ఏదో యూసేది. దాని తర్వాత నేను ఆయన పోయిన తర్వాత నేను నా అక్కడి నుంచి బయలుదేరితే వాట్ ఈస్ దట్ లేడీస్ నేమ్, యూఎన్ఐలో పనిచేస్తుండే, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ జాయిన్ అయింది, సీతారాంతో మంచి స్నేహితము, వాట్ ఈస్ హర్ నేమ్, కళ్యాణ్ శంకర్ వచ్చి వాట్ వాజ్ రాజీవ్ గాంధీ మీకు ఏం చెప్తుండే చెప్పండి అని అంటే, నేనేం మాట్లాడినా అది దట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ రాజీవ్ గాంధీ, మీకు చెప్పదలుచుకోలేదు, దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అది చెప్తున్నాను. సో రాజీవ్ గాంధీ వాజ్ ఎ ఫైన్ హ్యూమన్ బీయింగ్. అది విజనరీ అని అంటారు ఆయన, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉండాలి. ఇందిరాగాంధీ ఒక టర్న్ చేసే ఇండియాను, రాజీవ్ గాంధీ మరో టర్న్ చేసిన డెవలప్మెంట్ అంటే నిజమేనా అది? అబ్సల్యూట్లీ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత తల్లి చనిపోయిన కొన్ని వారాల లోపటినే డిసెంబర్ 1984లో ఎలక్షన్ అనౌన్స్ చేశాడు. అతను అప్పుడు అమేథీలో ప్రచారానికి పోయినప్పుడు అక్కడ నేను ఒక స్టేజ్ కట్టి అతను నిలబడి ఇక్కడ మాట్లాడుతుంది. నా నోట్బుక్ నుంచి ఒక కాగితాన్ని చెప్పి, హలో రాజీవ్, ఐ వాంట్ టు ఇంటర్వ్యూ హియా అని రాసి ఒక కాంగ్రెస్ వాలంటీర్కి ఇచ్చి ఈ కాగితాన్ని పోయి రాజీవ్ గాంధీకి ఇవ్వమని పంపించినాను. అతను పోయి రాజీవ్ గాంధీకి ఇచ్చిండు. దానికి జవాబు కూడా రాశాడు రాజు, నాట్ అట్ దిస్ మీటింగ్, లెట్ అస్ మీట్ ఇన్ ద ఈవినింగ్. అది ఎట్లా రాశారు? ఈవినింగు ఎక్కడ పట్టుకుంటూ ఏం కదా వెళ్ళిపోతాను. నేను ఆ కాగితం చూసిన తర్వాత అతను రాసిన చూసి అతను నా చూస్తుండే అక్కడి నుంచి. అయితే నేను ఇట్లా తలకాయ తిప్పిన. నేను మీటింగ్ ఖతం అయ్యే ముందట కొన్ని నిమిషాల ముందట పోయి ఆ మెట్లు దిగి రావాలి కదా, అతను అక్కడికి పోయి అతను పట్టుకుని అక్కడ పూర్తిగా దిగక ముందే పట్టుకొని టేప్ రికార్డర్ మొదలు పెట్టి రాజీవ్ అనేది ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను అనమాట. అక్కడ మిగతా వాళ్ళందరూ రిపోర్టర్స్ వచ్చి అక్కడ అది ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ. నేను శ్రీలంకలో ఒక పేపర్ ఉంది అక్కడ, దానికి రాస్తుంటాను ఐలాండ్ అని. అప్పటికి టెన్షన్ మొదలైంది. ఈ టెర్రరిస్ట్ ప్రభాకరన్ ఎల్టీటీ అదంతా ఉంది. ఎల్టీటీ ప్రభాకరన్ మంచి దోస్తు, నేను 6 సార్లు కలిసాను అతన్ని. మీరు? ఎనీవే, అది అయ్యా నా జీవిత కథ అయ్యా, 56 ఏళ్ళ జీవిత కథ జర్నలిస్ట్గా, హౌ కెన్ ఐ టెల్ యూ ఇన్ 2 hours? ఎనీవే, ఇట్ ఈస్ బిన్ ఎ వెరీ ఎక్సైటింగ్ లైఫ్ అమ్మా. సో నేను రాజీవ్ గాంధీని అక్కడ అడిగాను, శ్రీలంకలో వాళ్ళంతా భయపడుతున్నారు, ఇండియా శ్రీలంకను అటాక్ చేసి శ్రీలంకను భారతదేశంలో కలుపుకుంటారో ఏమో అని భయపడుతున్నారు, ఏంటి అని, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. సో చెప్పాడు, టెల్ మిస్టర్ జయవర్ధన that I have no intention of doing anything like that. And also tell him that India will be very happy to offer its good offices to settle the dispute between the government of Sri Lanka and the Tamil
militants like the LTTE? This is one of the questions I asked and he gave a reply. So India offering good offices to settle the ethnic problem in Sri Lanka is a big story. నేను ఢిల్లీకి వస్తూనే అప్పుడు ఇంటర్నెట్ లేకుండే, ఇంట్లో టెలెక్స్ మిషన్ ఉంటుండే. వచ్చి ఐ టైప్డ్ మై స్టోరీ, ఇండియా ఆఫర్స్ శ్రీలంక ఇట్స్ గుడ్ ఆఫీసెస్ టు సెటిల్ ద డిస్ప్యూట్ విత్ ద తమిళ్ మిలిటెంట్స్. దట్ ఈస్ ద హెడ్లైన్. నెక్స్ట్ డే లీడ్ స్టోరీ ఐలాండ్లో ఫ్రంట్ పేజ్. అప్పుడు అక్కడి జర్నలిస్ట్ అంతా దే వెంట అండ్ ఆస్క్ ద గవర్నమెంట్ ఫర్ ఎ రియాక్షన్. Venkatanarayan is saying like this, quoting Rajiv Gandhi, is this true or not? But he is just offering kada. What is your response if he offers good offices? So what does the president of Sri Lanka think about it? So he says, yes, if Rajiv Gandhi has made an offer like this, the government of Sri Lanka will give it a serious thought and make a decision known. అప్పుడు శ్రీలంకలో ఒక మినిస్టర్ ఉండేవాడు, లలిత అతులముదలి అని, నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్, వెరీ ఆర్టికులేట్, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చాడు, ఉన్నత విద్యావంతుడు, మంచిగా. అతనితో నాకు మంచి దోస్తు. నేను ఎప్పుడు పోయినా కూడా ఇంటికి పోయి ఆయన ఇంట్లో భోజనం చేయడము, టీ తాగడము. లంకాలో వాళ్ళు కూడా తెల్లారి గంటలనే లేస్తారు, మాట్లాడాలంటే 4 గంటలకు ఫోన్ చేయాలి. సో నేను శ్రీలంకలో అతులముదలికి ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ లేడండి, న్యూయార్క్లో ఉన్నాడండి. అయితే న్యూయార్క్లో అతని నంబర్ నాకు తెలియదు, కానీ శ్రీలంక కాన్సులేట్ ఉంటుంది న్యూయార్క్లో, అక్కడికి ఫోన్ చేశాను. ఆ కాన్సుల్తో మాట్లాడాను. ఐ వాంట్ టు స్పీక్ టు లలిత అతులముదలి. హీ సెడ్, హూ యూ అంటే, టెల్ హిమ్ Venkatanarayan called from Delhi. Oh, he is very busy, I don't think he'll have the time to talk. I said, don't worry about that. Just tell him Venkatanarayan wants to talk to him. Full stop. Thank you. Put the phone down. అర్ధ గంట తర్వాత I get a call from New York. Venkat, Lalit here. You're trying to talk to me? What can I do for you? నేను చెప్పాను, రాజీవ్ గాంధీతో నేను మాట్లాడినప్పుడు ఆయన ఇండియా విల్ ఆఫర్ గుడ్ ఆఫీసెస్ శ్రీలంక అని అన్నారు. అయితే మీ క్యాబినెట్లో జయవర్ధన ఒకవేళ ఈ ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తే ఇండియాకు ఎవరైనా పంపించాలంటే లలిత అతులముదలినే పంపిస్తాడు. అయితే మీరు ఢిల్లీకి ఎప్పుడు వస్తారు అని అడిగాను నేను. అయితే వెంకట్, నేను ఈ సంగతి నాకేం తెలియదు కదా, ఇట్స్ డెవలపింగ్ స్టోరీ. నేను కొలంబోకు పోయిన తర్వాత అధ్యక్షుడి గారితో మాట్లాడి ఆయన ఏమంటే అట్లా చేస్తాను. అయితే ఎప్పుడు వస్తున్నావు కొలంబోకు అంటే, నేను లండన్లో 2 రోజులు ఉంటా, దాని తర్వాత కొలంబోకు పోతా తర్వాత. అండ్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ హ్యాపెండ్. జయవర్ధన లలిత అతులముదలిని ఢిల్లీకి పంపించాడు. మీరు అజ్యూమ్ చేసినట్టు జరిగింది. సో మెనీ థింగ్స్ మనము జ్ఞాపకం ఉంది కదా, రాజీవ్ గాంధీ ఒక ప్లేన్లో ఫుడ్ స్టఫ్స్ పంపించాడు శ్రీలంకకి, జాఫనాలో. నాట్ ఎ ప్లేన్, ఇన్ ఎ షిప్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ ఆన్ దట్ షిప్. ఓ, మీరు ఆ షిప్లో ఉన్నారు? ఆ షిప్లో ఉండేది నేను. అదే షిప్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ శ్రీలంకన్ వాటర్స్. So ship came back, then they loaded rice and dal and all these things in a plane, and they started dropping them over Jaffna. Jaffna చిన్న జాగా, చుట్టూ అంత సముద్రంలో పడిపోయింది అనమాట. ఓకే, సో దాని గురించి అప్పుడు నేను టైమ్ మ్యాగజైన్లో రాసినట్టుని. ఎనీవే, ఇట్స్ ఆల్ హిస్టరీ.
తర్వాత రాజీవ్ గాంధీ శ్రీలంకలో ఇండో శ్రీలంక అగ్రిమెంట్ సైన్ చేసి పోయినప్పుడు నేను అతనితో పోయింది శ్రీలంకకి. శ్రీలంక వాజ్ బర్నింగ్. ఇండియా శ్రీలంక అగ్రిమెంట్ అని సైన్ చేయబోతుండే అనమాట. రాజీవ్ గాంధీ అది సైన్ చేసినందుకు కొలంబో వచ్చిండే. అయితే అక్కడి అపోజిషన్ పార్టీస్ దీనికి వ్యతిరేకంగా కార్లు కాలబెట్టడము అది ఇది. సో ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ సముద్ర హోటల్, అది టాటాస్ నడిపేసి, అక్కడికి పోయే కోసము రోడ్డు మేము వాడేందుకు అవకాశం లేకుండే మమ్మల్ని హెలికాప్టర్లో కూర్చుండబెట్టి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ దగ్గరకు తీసుకొచ్చాను అనమాట. సో ఆ రోజు రాత్రి ఇండియా శ్రీలంక అగ్రిమెంట్ సైన్ అయింది. అప్పుడు నరసింహరావు గారు కూడా వచ్చిండ్రి, నట్వర్ సింగ్ కూడా వచ్చిన డిప్యూటీ ఫారెన్ మినిస్టర్గా ఉండే. దాంట్లో ఒక్క జయవర్ధన్ మాత్రం కనిపించాడు రాజీవ్ గాంధీతోని.